హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. కొంచెము వీడియోస్ అయితే లేట్ అయ్యాయండి. కొంచెం ప్రిపరేషన్‌లో ఉంది. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకు నోటిఫికేషన్ లేట్ అయిందనేదైతే బాధపడకండి. సమయం ఇంకా ఉంది. మనకు ఇంకొక 2 సార్లు రివిజన్ చేసుకోవడానికి టైం ఉందని మనల్ని మనం ప్రోత్సహించుకొని ముందుకు సాగితే అయితే మనము విజయం అయితే సాధించవచ్చండి. ఈరోజైతే మనకు పిఐ అయితే ఉంది కదండీ! అంటే విద్యా దృక్పథాలు. అది మనకొచ్చేసి అంటే ఎస్‌జిటి వాళ్ళకొచ్చేసి మొత్తం 12 మార్క్స్‌కు అయితే ఉంటుంది. అంటే సైకాలజీ ప్లస్ ఎస్‌జిటి 2 కలిపి. అదే ఎస్ఏ వాళ్ళకైతే మనకు 10 మార్క్స్ ఉంటది. ఆల్రెడీ మీరు సిలబస్ తెలుసుకొని, సిలబస్ రాసుకొనే ఉంటారు. ఎవరికైనా సిలబస్ తెలీదు ఒకసారి సిలబస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అన్నా కూడా నేను సిలబస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. విద్యా దృక్పథాలు వచ్చేసి మనకు ఎస్‌జిటి వాళ్ళకైతే 4 మార్క్స్ అంటే 8 క్వెషన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఎస్ఏ వాళ్ళకైతే 5 మార్క్స్‌కు అంటే మొత్తము 10 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుందండి. అది ఒకవేళ సైకాలజీ అయితే మనకు 8 మార్క్స్ ఎస్‌జిటి వాళ్ళకు, 5 మార్క్స్ ఎస్ఏ వాళ్ళకు. అంటే టోటల్ ఎస్‌జిటి వాళ్ళకు సైకాలజీ అండ్ పిఐ అంటే విద్యా దృక్పథాలు 2 కలిసి 12 మార్క్స్‌కి ఉంటాయి. అట్లే ఎస్ఏ వాళ్ళకైతే మనకు 10 మార్కులకైతే ఉంటాయండి. అందులో మొత్తం మనకొచ్చేసి 6 టాపిక్స్ అయితే ఉంటాయి మనకు విద్యా దృక్పథాల్లో. విద్య యొక్క చరిత్ర గానీ, ఉపాధ్యాయుని సాధికారత కానీ, సమకాలీన భారతదేశంలో విద్య కానీ, విద్యకు సంబంధించిన చట్టాలు గానీ, తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, నూతన జాతీయ విద్యా విధానం 2020. ఇవన్నీ మనకు టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగా మనకు ఫస్ట్ టాపిక్ విద్య యొక్క చరిత్ర. ఇందులో అయితే మనం ఒక 15 క్వెషన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్‌లో లైక్ చేసి, షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మనకు తెలుగు, సైకాలజీ, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన బిట్స్ అయితే నేను 100% చేసి మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటి ఎక్కువగా వచ్చే అవకాశాలుండేటి ప్రీవియస్ పేపర్‌లు అయితే మీకు అందిస్తూ ఉంటానండి. ఈరోజు విద్య యొక్క చరిత్ర, దాని నిర్వచనాల నుంచి అయితే మనం బిట్స్ చూద్దాం. దానికి ముందు మనం విద్య యొక్క చరిత్ర, అర్థం, నిర్వచనాలు అయితే చూద్దాం. జస్ట్ ఇదొకటి. తర్వాత క్వెషన్స్ అయితే చూద్దాం. విద్య అనే పదం విద్ అనే సంస్కృత భాషకు చెందిన ధాతువు నుండి ఉద్భవించింది. విద్ అనగా తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం, జ్ఞాన సముపార్జన, తర్వాత ప్రజ్ఞను పొందడం, వ్యక్తిలో దాగి ఉన్న అనంత శక్తులను బయటకు తీసే ప్రక్రియ అనమాట. ఎందుకు ఇన్ని చెప్తున్నామంటే అసలు విద్ అంటే అర్థం ఏంటి అని ఇచ్చారనమాట. ఒక్కొక్కసారి ఎట్లేంటంటే ఒక్కొక్క బుక్‌లో మనకు మెథడాలజీ బుక్స్ ఉంటాయి కదా! విద్యా దృక్పథాలలో. విద్ అంటే భావించడం, లేదా అవగాహన చేసుకోవడమా, లేదా జ్ఞాన సముపార్జన ఏవైనా ఇవ్వచ్చు. ఒకటే ఇస్తారనైతే మనకు నమ్మకం లేదండి. ఏదైనా ఇవ్వచ్చు కాబట్టి దానికి ఉన్న అర్థాలన్నీ మనమైతే తెలుసుకోవాలి. విద్య ఒక బోధనా ప్రక్రియ, శిక్షణనిచ్చే ప్రక్రియ మరియు దివ్యత్వం, ఆత్మను గూర్చి తెలుసుకునే ప్రక్రియ. తర్వాత విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాము. ఇది సంస్కృత మూలపదము శాస్ అంటే క్షాస్ నుండి వచ్చింది. దీని అర్థం క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, నియంత్రణలో ఉంచడం, క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ, నేర్పిస్తూ శిక్షణ ఇవ్వడం అనేది మనకు. ఇది విద్య గురించి అనమాట. తర్వాత విద్యని ఎడ్యుకేషన్ అంటారు. విద్యకు సమానార్థం సంస్కారం అని ఇలాంటి ఉన్నాయన్నమాట దీంట్లో. ఫుల్ అయితే మనకు సిలబస్ తెలుసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి తర్వాత మనకు ఇవేమున్నాయి కదా మనకు. వేద విద్య కానీ ఇందులోనే మనకు వేద విద్య, తర్వాత బౌద్ధ విద్య, ఇస్లాం విద్య ఇవన్నీ వస్తాయన్నమాట. మనకు దాదాపు 2 నుంచి 3 క్వెషన్స్ వచ్చే అవకాశాలున్నాయి మనకు ఫస్ట్ దాంట్లో నుంచి. తర్వాత మనకు కమిటీలు ఉన్నాయి కదా. ఈ కొఠారి కమిటీ కానీ, ఈశ్వరీబాయి కమిటీ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుటికైతే మనము విద్య యొక్క నిర్వచనాల గురించి అయితే ఫస్ట్ ఒక వీడియో అయితే చూద్దాము. మనకు విద్య యొక్క చరిత్ర, నిర్వచనాలని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు నిర్వచనాల నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చే ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నిర్వచనాలు అవి చాలా చాలా ఇంపార్టెంట్. నిర్వచనాలు ఏముండవు అవి కూడా ఒక వీడియో చేయండి అని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నిర్వచనాలన్నీ కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఇప్పుడు ప్రశ్నలు అయితే చూద్దామండి. ప్రీవియస్లో వచ్చింటే కానీ ఎలా ప్రశ్నలు అడుగుతారనేది. విద్యకు సంబంధించిన సరికాని ప్రవచనంను తెలియజేయండి. విద్యకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి? విద్య అనే పదం విద్ అనే ధాతువు నుండి వచ్చింది. ఇందాక తెలుసుకున్నాం కదా. తర్వాత విద్య మానవుడికి ఆరో నేత్రమా? ఆప్షన్ 3 విద్యకు సమానార్థకంగా శిక్ష అనే పదాన్ని ఉపయోగిస్తారు. విద్యకు సమానార్థాలుగా ధర్మం, సంస్కారం, ద్విత్వం, తర్వాత జన్మంలను కూడా ఉపయోగిస్తాము. ఇందాక మనం నిర్వచనం నేర్చుకున్నాం. విద్య అనే పదము విద్ అనే ధాతువు నుంచి వస్తుంది. తర్వాత
విద్యకు సమానార్థకంగా శిక్ష అనేది పదాన్ని ఉపయోగిస్తాం. ఇది కూడా కరెక్టే. సో విద్య అంటే ఏంటి? సమానార్థకం సంస్కారము. సో విద్యకు సమానార్థకం సంస్కారం అని కూడా మనము చిన్న వీడియోలోనే చూసాం కదా. సో ఈ 3 పాయింట్లని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఏంటి అంటే విద్య మానవుడికి 6వ నేత్రం అనేది మనకు తప్పుగా ఇవ్వబడిన ఆన్సర్ అండి. సో కాబట్టి మనకు ఇక్కడ సరికాని ప్రవచనం ఏదంటే ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో తర్వాత సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. మామూలుగా విద్య మానవుడికి ఎన్నో నేత్రం అంటే 3వ నేత్రం, 6వ నేత్రం అయితే కాదండి. విద్య అనేది మానవుడికి ఎన్నవ నేత్రం అంటే 3వ నేత్రం అనేది కూడా కరెక్ట్ నిర్వచనం అన్నమాట. సో ఇది ఎవరు చెప్పారు అంటే ఋషులు విద్యను దేంతో పోల్చారంటే మనకు మానవుడి 3వ నేత్రంతో అయితే పోల్చడం జరిగింది. సో చూడండి, ఇలా ఒక్క ప్రశ్నతోనే మనము 2-3 బిట్లు కూడా నేర్చుకున్నట్లు అవుతుంది. తర్వాత రెండవ ప్రశ్న, భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగించారు? భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా? క్రమశిక్షణ, విధేయత, సంస్కృతి లేదా సంస్కారము? సో ఏం చెప్పుకున్నాం మనము? విద్యకు సమానార్థకంగా సంస్కారము అని తెలుసుకున్నాం అనమాట. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, క్రింది వాణిలో విద్యకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? క్రింది వాణిలో విద్యకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? ఈ అనగా టు లీడ్ ఫోర్త్ అని అర్థము, లేదా అంటే ఈ అంటే ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కదా. సో ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిరే అనే పదం నుంచి అయితే వచ్చింది. సో ఈ అంటే ఏమిటి, డ్యూకు అంటే ఏమిటి అనేది కూడా మనకు వివరణ ఉందన్నమాట మనకు నిర్వచనం ప్రశ్న లేకపోతే. సో విద్యకు సంబంధించి సరికానిది ఇక్కడ. సో ఈ అనగా టు లీడ్ ఫోర్త్ అని అర్థం, లేదా ద్విత్వం జన్మం అనగా విద్య ద్వారా 2వ జన్మ పొందుట. ఆప్షన్ 3 విస్తృతార్థంలో విద్య అనగా జీవితమే విద్య. ఆప్షన్ 4 విద్య విముక్తికి దారి చూపిస్తుంది. సో మనకు విద్య అనేది విముక్తికి దారి చూపిస్తుంది, కరెక్ట్ ఆన్సర్. తర్వాత విస్తృతార్థంలో విద్య అనగా జీవితమే విద్య, ఇది కూడా కరెక్ట్. ద్విత్వం జన్మం అనగా విద్య ద్వారా 2వ జన్మ పొందుతాం అనేది కూడా కరెక్ట్. సో ఇక్కడ ఈ అనగా టు లీడ్ ఫోర్త్ అని అర్థం. సో ఇదైతే కాదండి. మనకు ఈ అంటే అవుట్ ఆఫ్, OUT ఆఫ్. ఇక్కడ ఈ అంటే అవుట్ ఆఫ్ అని. అదే ఇక్కడ టు లీడ్ ఫోర్త్ అంటే డ్యూకో, DUCకో ఉంటుంది కదా. సో ఎడ్యుకో అంటే అందులో టు లీడ్ ఫోర్త్. సో ఇది మనకు ప్రీవియస్లో అడిగారండి. సో అందుకోసమే చెప్తున్నాను. ఈ అంటే ఏమిటి? ఇక్కడ విద్యకు సంబంధించి సరికాని, ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఈ అంటే ఏమిటి అంటే విద్యా దృక్పథాల ప్రకారము ఈ అంటే ఏమిటి అని అడగచ్చు. ఈ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ అని అర్థము. అదే డ్యూకో అని కూడా ఉంది, డ్యూకో అంటే DUCO. డ్యూకో అంటే ఏంటంటే టు లీడ్ ఫోర్త్, టు లీడ్ ఫోర్త్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. అది తర్వాత భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెబుతారు? భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెప్తారు? 1 ఉపనిషత్తులు, 2 వేదాలు, 3 ఉపాసన, 4 పురాణాలు. సో భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెప్తారు అంటే మనకు ఉపాసన భాగంలో అయితే చెప్పడం జరుగుతుందండి. సో మనకు ఉపనిషత్తులు కాదు, వేదాలు కాదు, పురాణాలు కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉపాసన అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూస్తే ఋషులు విద్యను దేనితో పోల్చారు? సో ఇందాక చెప్పుకున్నాం కదా ప్రశ్నను. ఋషులు విద్యను దేనితో పోల్చారు? మానవుడికి 4వ నేత్రం, లేదా మానవుడికి 3వ నేత్రం, మానవుడికి 6వ నేత్రం, మానవుడికి 2వ నేత్రం. సో ఋషులు విద్యను దేనితో పోల్చారంటే మానవుడికి 3వ నేత్రంగా పోల్చడం అయితే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతుంటారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో DSTలో ఖచ్చితంగా అయితే మనల్ని ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతుంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్, మనకు షార్ట్కట్లో గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో 3వ నేత్రం అంటే ఇప్పుడు శివునికి 3వ నేత్రం ఎలాగుంటుందో విద్యార్థికి 3వ నేత్రం విద్య అనేది అట్లా గుర్తు పెట్టుకుందాం, మనకు బాగా గుర్తుంటుంది. తర్వాత మనిషికి స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని చెప్పింది ఎవరు? మనిషిని
స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని చెప్పింది ఎవరు? ఆప్షన్ చూస్తే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదం అనేది ఉందన్నమాట. ఋగ్వేదంలో చెప్పబడింది మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది ఏమిటంటే విద్య. సో ఇది కూడా మనకు ప్రీవియస్లో అయితే బిట్ వచ్చిందండి. తర్వాత క్రింది నిర్వచనాల్లో శాస్త్రవేత్తలు వారు ఇచ్చిన నిర్వచనం కానీ దానిని గుర్తించండి. అంటే ఇక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళు నిర్వచనాలు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒకటైతే మనకు నిర్వచనం తప్పుగా ఇవ్వబడింది. సో అదేంటో మనము గుర్తించాలి. ఆత్మజ్ఞానమే విద్య అని చెప్పింది భగవద్గీత, లేదా ప్రకృతి నుండి లభించేది మానవ విద్య అని పాణిని చెప్పాడు. ఎవరు? అష్టాధ్యాయి రాసిన పాణిని అనమాట. తర్వాత ఆత్మసిద్ధియే విద్య అని శంకరాచార్యులు చెప్పారు. తర్వాత మనస్సును నియంత్రించేది విద్య అని డెకార్టే చెప్పాడు. మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది డెకార్టే. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నిర్వచనం అండి. సో గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనకు కరెక్ట్గా ఇవ్వబడిన ఆన్సర్ వచ్చేసి మనస్సును నియంత్రించడమే విద్య అనేది తప్పుగా ఇవ్వబడింది అనమాట. సో ఈ మనస్సును నియంత్రించడమే విద్య అనేది డెకార్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి. మిగతాటన్నీ కూడా మనకు కరెక్టే. సో ఆత్మజ్ఞానమే విద్య అని చెప్పింది భగవద్గీత. తర్వాత ప్రకృతి నుండి లభించేదే మానవ విద్య అని చెప్పింది పాణిని. ఆత్మసిద్ధియే విద్య అని శంకరాచార్యులు చెప్పారనమాట. సో ఇక్కడ మనస్సును నియంత్రించడమే విద్య అనేది డెకార్టే కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో కరెక్ట్ అయినటి పై 3 అనమాట. తర్వాత 8వ ప్రశ్న. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన దృఢమైన మనస్సును సృష్టించడమే విద్య అన్నది ఎవరు? సో ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును సృష్టించడమే విద్య అని అన్నది ఎవరు? ఎవరు అంటే ఆప్షన్ చూస్తే ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్, రూసో. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్ అనమాట. సో అరిస్టాటిల్ దేని గురించి చెప్పాడు? మనకు షార్ట్కట్ గుర్తుపెట్టుకుందాం. శరీరము, మనస్సు. సో శరీరం, మనస్సు ఆరోగ్యవంతంగా ఉండాలని మనకు ఎవరు చెప్పారు? అరిస్టాటిల్. మనము నిర్వచనాలు కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో ఆరోగ్యము అంటే మనస్సు, శరీరం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్. అంటానే ఏం గుర్తు రావాలి? ఆరోగ్యంగా. ఏం ఆరోగ్యంగా ఉండాలి? శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి బాగుంటాడని గుర్తుపెట్టుకుందాం. సో అలా షార్ట్కట్ అయితే గుర్తుపెట్టుకుందాం. తర్వాత ప్రశ్న. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అనే భావనను పేర్కొన్నది ఎవరు? 1 జిడ్డు కృష్ణమూర్తి, లేదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 జాన్ డ్యూయి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయి అనేది కరెక్ట్. అంటే చూడండి, విద్య అంటే జీవించడానికి తయారు చేయడమే కాదు, జీవితమే విద్య. సో జీవితమే విద్య, జీవితమే విద్య అంటే జాన్ డ్యూలో జా ఉంది, జీవితంలో జీవితమే విద్య అని చెప్పింది. జాన్ డ్యూయి, జీవితమే జాన్ డ్యూయి. జీవించడానికి జీవితమే జాన్ డ్యూయి అని గుర్తుపెట్టుకుందాం. జా అని గుర్తుపెట్టుకుంటే సో గుర్తుంటుంది అనమాట. తర్వాత సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఎవరు? సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఎవరు? ఆప్షన్ చూస్తే కొమినియస్, స్పెన్సర్స్, ఎమర్సన్, రేడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొమినియస్. ఏంటి? కొమినియస్ అనేది కరెక్ట్. సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఎవరు అంటే కొమినియస్. సో కొమినియస్కు ఏముందంట? సంపూర్ణ మానవ వికాసమే విద్య. సో కొమినియస్కు మానవ వికాసం ఉంది. సో ఏముందంటే ఆయనకు సంపూర్ణ మానవ వికాసం ఎవరుకుంది? మినియస్ మానవ వికాసం. సో ఇది గుర్తుపెట్టుకుందాం. సంపూర్ణ మానవ వికాసం ఎవరుకుందంట? కొమినియస్కుందంట. సో కొంచెం మనం గుర్తుపెట్టుకోవడం కోసం అయితే షార్ట్కట్ అండి అంతే. సంపూర్ణ వికాసం ఎవరికుందంట? సంపూర్ణ మానవ వికాసము కొమినియస్ వికాసం. సో అలా గుర్తుపెట్టుకుందాం. తర్వాత మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేదే విద్య. మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేదే విద్య అన్నది ఎవరు? గ్రహం బెల్, పాలో ప్రిమిరి, 3 ప్రోబెల్, 4 ఎవరు కాదు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రోబెల్. సో మానవుడు నిర్మలంగా ఉండటకు మార్గం చూపించేదే విద్య. సో మార్గం చూపించడం విద్య అని ఎవరంటే ప్రోబెల్. సో బెల్ అంటానే స్కూల్ అని గుర్తుపెట్టుకుందాం. సో మనకు మార్గం చూపించేదే విద్య. సో
బెల్ కొడతానే ఏం చేయాలి? మార్గం ఖచ్చితంగా విద్యంకు వెళ్ళాలి. సో, అలా గుర్తుపెట్టుకుందాం జస్ట్. తర్వాత దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడే విద్య అన్నదెవరు? దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య అన్నదెవరు? జైన్ సిద్ధాంతం, బౌద్ధ సిద్ధాంతం, 3 హిందూ సిద్ధాంతం, 4 పై వారందరూ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ సిద్ధాంతం. సో దుఃఖము మనిషికి సో కృంగదీస్తుందని చెప్పింది ఎవరు? బుద్ధుడు అని గుర్తుపెట్టుకుందాం. సో దుఃఖము అంటే బౌద్ధ సిద్ధాంతము, దుఃఖాన్ని పోగొట్టేది బౌద్ధ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకుందామని గుర్తుంటుంది. తర్వాత మనిషిలోని ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య అనే భావనను తెలియజేసిన వారు ఎవరు? రమణ మహర్షి, అరవిందుడు, పతాంజలి, తర్వాత స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరవిందుడు. సో ఆధ్యాత్మిక అభివృద్ధి, అంతర్గత, సో ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకుందాం. ఎవరు? అరవిందుడు. ఆధ్యాత్మిక అభివృద్ధి అంతర్గతంగా జరగాలని అరవిందుడు చెప్పాడని గుర్తుపెట్టుకుందాం. ఎలా గుర్తుపెట్టుకుందాం? ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది అంతర్గతంగా అంటే మన లోపల మనకు జరగాలి అని చెప్పింది ఎవరు? అరవిందుడు అని గుర్తుపెట్టుకుందాం. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక అభివృద్ధి అంతర్గతంగా జరుగుతుందో విద్య వస్తుందంట అని మనకు అరవిందుడు చెప్పాడని గుర్తుపెట్టుకుందామండి. తర్వాత 14వ ప్రశ్న. క్రింది వానలో సరైన అంశంను ఎన్నుకోండి. ఏ ఉపనిషత్తుల ప్రకారం విద్య అనగా విముక్తిని ప్రసాదిస్తుంది. బి విద్య శ్రేయస్సులో ఒక ఆభరణం, కష్టాల్లో ఆశ్రయం అన్నది గాంధీ. సి ఆత్మ శక్తిని బహిర్గతం చేసేది విద్య అని కౌటిల్యుడు చెప్పాడు. డి డెకార్టే ప్రకారం విద్య వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. సో ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదో కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1 ఏ మరియు డి. అంటే ఏ అంటే ఏమిటి? ఉపనిషత్తుల ప్రకారం విద్య అనగా విముక్తిని ప్రసాదిస్తుంది. డి అంటే డెకార్టే ప్రకారం విద్య వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. ఆప్షన్ 2 అంటే ఏబిసి సరైనవి. ఆప్షన్ 3 ఏ మాత్రమే. ఆప్షన్ 4 అన్నీ కూడా సరి అయినవే. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఏ మరియు డి సరైనవి. అంటే ఏ అంటే ఏమిటి? మనకు ఉపనిషత్తుల ప్రకారం విద్య అనగా విముక్తిని ప్రసాదిస్తుంది. సో విద్య అనేది మనకు విముక్తిని ప్రసాదిస్తుంది అనేది కూడా కరెక్ట్. అదేవిధంగా డెకార్టే ప్రకారం విద్య వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. సో ఇది కూడా కరెక్టే అనమాట. కానీ కౌటిల్యుడు మనకు వేరే నిర్వచనం చెప్పాడనమాట. సో కౌటిల్యుడు చెప్పిన నిర్వచనం ఏంటో మనం ఒకసారి చూద్దాము. సమాజానికి వినియోగకారిగా శిక్షణనిచ్చేది సమాజం పట్ల ప్రేమను పెంపొందించేది విద్య అని చెప్పాడనమాట. సో సమాజానికి వినియోగకారిగా శిక్షణ ఇచ్చేది, తర్వాత ప్రేమను పెంపొందించేది విద్య అని చెప్పింది ఎవరంటే మనకు కౌటిల్యుడు అనమాట. ఎవరంటే కౌటిల్యుడు. అది గాంధీ గారు ఇచ్చింది ఏమిటి అంటే మనకు గాంధీజీ గారు కానీ, తర్వాత అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గాంధీజీ ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే మనిషిలో అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయునదే విద్య అని చెప్పారు. ఎవరంటే గాంధీజీ గారు అనమాట. సో ఆయన 2-3 నిర్వచనాలు కూడా చెప్పారు. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 15 మనస్సును నియంత్రించడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? మనస్సును నియంత్రించడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? పియర్సన్, సోక్రటీస్, కొమినియస్, ఎమర్సన్. ఎవరు అంటే మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది మనకి ఎవరు అంటే ఎమర్సన్. మనస్సు అని గుర్తుపెట్టుకుందాం. జస్ట్ గుర్తుపెట్టుకోవడమే అండి మనకు. అందుకోసమే అంటే చాలా నిర్వచనాలు ఉంటాయి కదా, సో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అందుకోసమని. సో ఎమర్సన్, మనస్సు. సో మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎవరంటే సో ఎమర్సన్ అనమాట. సో ఇదండి మనకు ఒక 15 నిర్వచనాలు అయితే చూసాం. తర్వాత ఇంకొక వీడియో అయితే మళ్ళీ నిర్వచనాల మీద చేస్తాను. సో ఓన్లీ నిర్వచనాలు ఉంటాయి కదా, సో నిర్వచనాలు ఎక్కువ ఉన్నాయి. ఆ నిర్వచనాల మీద కూడా ఒక వీడియో చేయండి మేడం అంటే ఖచ్చితంగా చేస్తాను. ఇంపార్టెంట్ ఏది ప్రీవియస్లో ఏ బిట్స్ వచ్చాయనేది కూడా మీరు వీడియో చేయమని కామెంట్ చేస్తే తప్పనిసరిగా చేస్తానండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ అదేవిధంగా తెలుగు సంబంధించిన అంటే ఎస్ఏ వాళ్ళకి కానీ, ఎల్పి వాళ్ళకి కానీ, టీజీటీ, పీజీటీ కానీ, అదేవిధంగా ఎస్టీటీ వాళ్ళకి కానీ ఉపయోగపడేటి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశానండి. గ్రామర్ పార్ట్ కానీ ఇవన్నీ. సో నచ్చితే కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.